విక్కీ అయితే డాక్టర్ని కలిసి డాక్టర్ పాపని చూడాలని అంటున్నారు. ఒకసారి డాక్టర్ పాపని చూస్తాను అనేది అంటూ ఉంటారు. సరే మీరు బిల్లు కట్టేసి రండి, నేను పాప దగ్గరికే వెళ్తాను, ఈలోపు చెకప్ చేస్తాను అనేది చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ అనేది అంటూ ఉంటాడు విక్కీ. ఇక మురళి అయితే విక్కీతో పాటు అందరు వెనకాతలు వెళ్తే ఎవరికి డౌట్ రాదు నా మీద అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక విక్కీ వాళ్ళైతే పాప దగ్గరికి వెళ్ళడానికి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది పద్మావతి వాళ్ళైతే. ఇక డాక్టర్ అయితే చెక్ చేస్తూ ఉంటుంది పాపకి. అలా చెక్ చేస్తూ నర్స్కి చెప్తూ ఉంటుంది, మీరు పాపని పేరెంట్స్ని పిల్లండి అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక పేరెంట్స్ని పిల్లగానే అందరూ లోపలికి వచ్చి చెప్తూ ఉంటారు, పాపకి కొంచెం దూరంగా ఉండి చూసి వెళ్ళండి అని అయితే చెప్తూ ఉంటుంది డాక్టర్. ఆ మాటలు విని వాళ్ళైతే అలా వెళ్ళి పాపని చూస్తూ ఉంటారు. అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇలా టచ్ చేయబోతుంటే డాక్టర్ చెప్తూ ఉంటుంది, పాపకి ఇన్ఫెక్షన్ ఇప్పటికే స్టమక్లో చాలా ఉంది, మీరు పట్టుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు దూరంగా ఉండి చూస్తామంటేనే లోపలికి పంపించాను విక్కీ అని అయితే అంటూ ఉంటుంది. సరే మేడం అని విక్కీ అంటూ ఉంటాడు. ఆ మాటలకి చూసావా పద్మావతి, నీ వల్ల పాప నేను ముట్టుకోకుండా అయిపోయింది, ఎంత ఘోరంగా హాస్పిటల్ పాలయ్యింది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏంటి నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా, మళ్ళీ మొదటికి వచ్చావా అనేది అంటూ ఉంటుంది. లేదండి తినవల్ల ఇదంతా జరిగింది అనేది పద్మావతిని అంటూ ఉంటుంది. అలా అనగానే ఏంటి నువ్వు ఇక మొదలుపెట్టింది చాలు ఆపు అని ఆర్య అయితే అనుని ఆపుతూ ఉంటాడు. అలా అనేసి పదాలు బయటకు వెళ్దామని చెప్పి అనుని అయితే బయటకు తీసుకెళ్తూ ఉంటాడు ఆర్య.